హరే కృష్ణ. ప్రతి వ్యక్తి తమ శక్తులు మరియు సామర్థ్యాలకు తగ్గట్టుగా పనిలో పాల్గొనడం ద్వారా సమాజం సరిగ్గా పనిచేస్తుంది. ఉదాహరణకు, కార్పొరేట్లో చూసినట్లయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, సేల్స్ టీమ్, మార్కెటింగ్ మరియు కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఉంటారు. ఆరోగ్య రంగం, ఆసుపత్రులలో డాక్టర్లు, నర్సులు మరియు శుభ్రత సిబ్బంది వంటి వేర్వేరు విభాగాలు ఉంటాయి. శిక్షణ వ్యవస్థ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో పాఠశాలలలో ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది ఉంటారు. ఇక రెస్టారెంట్ నిర్వహణ, రెస్టారెంట్లలో చెఫ్లు, సర్వర్లు మరియు మేనేజర్లు ఉంటారు. ఇక అందరికీ కావలసిన సైన్యం, సైన్యంలో సైనికులు, వ్యూహకర్తలు, వైద్య సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వంటి విభాగాలు ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరికి ముఖ్యమైన, ఇందాక చెప్పుకున్న వాటికంటే ముఖ్యమైనది వ్యవసాయం. వ్యవసాయ సమాజంలో రైతులు కొందరు వ్యవసాయంలో నిపుణులు, మరికొందరు పశు సంవర్ధనలో, మరికొందరు యంత్ర పరిజ్ఞానంలో మరియు మరికొందరు పంట ప్రాసెసింగ్లో నిష్ణాతులు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ శక్తులకు తగిన విధులు చేయడం వల్ల సమాజం సాఫల్యం సాధిస్తుంది. సమాజం ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాని ఒక రైతు గుణములు ఉన్నవారు మిలిటరీలో పనిచేయలేరు కదా. ఇంతెందుకు, మనం మన ఇంట్లో వస్తువులు కూడా వాటి అవసరాలను బట్టి, వాటి ఉపయోగం బట్టి వాటిని సరిపడా ప్రదేశంలో ఉంచుతాం కదా. అదేవిధంగా ఈ సకల చరాచర సృష్టిని గావించిన భగవంతుడైన కృష్ణుడు కూడా మనం అంటే మనుషులని కూడా వారి వారి గుణాలను బట్టి, వారి వారి పనులను బట్టి అంటే కర్మలను బట్టి ప్రతి ఒక్కరూ భగవంతుడైన కృష్ణుణ్ణి తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరూ జంతు జీవన స్థితి నుంచి ఉద్ధరింపబడడానికి వీలుగా మనల్ని 4 విభాగాలుగా విభజించారు. భగవంతునిచే సృష్టించబడిన ఈ 4 విభాగాలలో ఉన్నవారు సమానంగా సమాజానికి అవసరమే. భగవద్గీత 18వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నారు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. అంటే, ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే అంటే సత్వ, రజ, తమోగుణాలు కలిగిన గుణస్వభావమును అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజించబడ్డారు. ఈ విషయం మనకి 4వ అధ్యాయంలో కూడా చెప్పబడినది. ఇది గుణాలను బట్టి వర్గీకరణ. మరి వారి కర్మలు ఎలా ఉంటాయి అంటే తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం. శమోదమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మను చేస్తారు. ఈ పనులన్నీ బ్రాహ్మణ విభాగం వారు చేస్తారు. అలాగే భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అంటే శౌర్యం శక్తి, దృఢ నిశ్చయం, దక్షత, యుద్ధంలో ధైర్యం, ఉదారం, నాయకత్వం అనేవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావాలు. అంటే ఈ గుణాలు ఉన్నవారు క్షత్రియులు అన్నమాట. ఇక భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం. కృషి గౌరాక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే వ్యవసాయం, గోరక్షణం, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు,
కాగా పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనేవి శూద్రులకు సహజములైన కర్మములు. ఈ విధంగా వారి సహజమైన గుణాలు ఉన్నవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అలాగే శూద్రులుగా ఉంటారు. అంతేకాని వారి పుట్టుకను బట్టి కాదు. ఇంతేకాదు, భగవంతుడు ఈ కర్మములు ఎలా చేయాలో కూడా వివరించారు. కృష్ణ భగవానుడు ఒక తండ్రిగా, భగవద్గీత ఒక తల్లిగా మనకి దారి చూపిస్తున్న ఈ భగవద్గీతను దయచేసి అందరూ తీసుకుని చదవండి. హరే కృష్ణ.